సో లైవ్ ఫ్రమ్ హార్స్లీ హిల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. మన నిబ్బాలంతా కొండని చెడవింగారు బాగా. సో బ్యాక్ సైడ్ ఇది, ఫ్రంట్ వ్యూ ఏమో ఇది అనమాట. కిందకి చూడండి, జస్ట్ కొంచెం స్లిప్ అని కూడా ఎక్కడో ఉంటాం. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దివాలి. సో ఈరోజు మార్నింగ్ 4 అయితే అవుతుంది. సో మనం ఈరోజు రైడ్కి ఎక్కడికి వెళ్తున్నామంటే హార్స్లీ హిల్స్ అనమాట, మదనపల్లి దగ్గర. సో మనం ఈరోజు రైడ్కి అయితే అక్కడికి వెళ్తున్నాము. సో మన బ్యాగ్ అవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాం ఇప్పుడే. సో ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది అండ్ ఈరోజు దివాలి. సో వన్స్ అగైన్ విషింగ్ హ్యాపీ దివాలి. అండ్ మనం మదనపల్లి వెళ్ళే దాంట్లో మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్, పొద్దున్న అయితే మేము 5:30కి అలా అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట చిత్తూరు నుంచి. సో చిత్తూరు నుంచి మనం మదనపల్లి ఒక నియర్లీ 120 to 150 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో మనం మార్నింగ్ అయితే బయలుదేరాము. సో మంచి వెదర్ ఉంది. సో నేను మా ఫ్రెండ్ చిత్తూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో చూడండి, ఇంకా సూర్యుడు రాలేదు. అండ్ ఇలా రైడ్స్కి వెళ్తుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చాలా స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది. అండ్ మనం టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాము. సో హార్స్లీ హిల్స్ అనేది మనకి చిత్తూరు దగ్గరలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ హిల్ స్టేషన్ అనమాట. సో ఏదైనా విజిట్ చేయాలి అనుకుంటే మంచి ఘాట్ రోడ్డు, అలాగే మంచి ఒక నేచర్తో కనెక్షన్ ఉండే ఇలాంటి ప్లేస్కి వెళ్ళాలనుకుంటే మాత్రం పక్కా హార్స్లీ హిల్స్ అయితే ట్రై చేయాల్సిందే. సో అందరూ వెళ్తూ ఉన్నాము. జస్ట్ ఇప్పుడే సూర్యుడు అయితే వచ్చాడు. సో బాగుందన్నమాట. సో మనకి మదనపల్లి ఏదైతే ఉందో అది నేచర్ బ్యూటీ అనేది చెప్పుకోవచ్చు. మన చిత్తూరుకి చాలా దగ్గరలో ఉండే 2 ప్లేసెస్లో యాదగిరి హిల్స్ ఒకటి, నెక్స్ట్ ఈ మనకి హార్స్లీ హిల్స్ అండి. ఆంధ్రప్రదేశ్ బార్డర్లో అయితే ఉంటుంది ఇది. అండ్ అలాగే మనకి తిరుమల ఘాట్ రోడ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఈ రోడ్డు కూడా ఉంటుంది మనకి. అక్కడికి వెళ్ళేది ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఏమంటారు, ఆంధ్ర ఊటీ అని కూడా పిలుస్తారు అనమాట ఈ ప్లేస్ని. సో తప్పకుండా అయితే విజిట్ చేయాల్సిందే దగ్గరలో ఉన్న వాళ్ళు, మిస్ అయితే కాకూడదు. సో ఇదిగోండి, ఇదే అనమాట మదనపల్లి. సో ఇక్కడ మనం కాఫీ తాగడానికి అయితే ఆగామన్నమాట, చిన్న బ్రేక్. సో ఫ్రెండ్స్, హార్స్లీ హిల్స్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో కాఫీ తాగడానికి ఆగామన్నమాట. సో మన రాయల్ ఎన్ఫీల్డ్ చూడండి, మస్తుగా అయితే రెడీ అయి ఉంది రైడ్కి. అండ్ అలాగే మనోడు వేసుకుంది కదా విశ్వ, రైడింగ్ సేఫ్టీ గేర్స్ అనమాట. సో ఇంకా స్టార్ట్ అయిపోయాం మేము అక్కడి నుంచి. అండ్ అలాగే మదనపల్లి హార్స్లీ హిల్స్ దగ్గరికి అయితే ఎంటర్ అయ్యాము ప్లేస్కి ఇంకా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, వెల్కమ్ బోర్డ్ కనిపిస్తుంది కదా, ఇదే వెల్కమ్ టు హార్స్లీ హిల్స్. సో చూడండి, ఇది అన్నమాట స్టార్టింగ్. సో మనకి ఇలా అయితే కనిపిస్తుంది. అక్కడ మనకి బైక్ పార్కింగ్ ఫీజు అయితే తీసుకుంటారు. సో అక్కడ అయిపోయిన తర్వాత మనం అయితే స్టార్ట్ అవ్వచ్చు. దారి మాత్రం ఎక్సలెంట్గా ఉందన్నమాట, వెళ్ళే దారి చూస్తుంటే మనం మేఘాల్లోకి వెళ్తున్నట్టు అయితే ఉంటుంది. కొంచెం లేట్ అయిపోయాము, ఇంకా కొంచెం ఎర్లీగా వచ్చుంటే ఇంకా బాగా అనిపించేది. సో చూడండి, సేమ్ మన తిరుమల ఘాట్ రోడ్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది సేమ్ ఇది. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ రోడ్స్
నేను రైడ్ చేసిన దాంట్లో ఇది కూడా ఒకటి అనమాట. సో యాదగిరి హిల్స్, దాని తర్వాత మన లంబసింగి అండ్ అలాగే ఇదొకటి ఆంధ్రావతి అని పిలువబడే హార్స్ హిల్స్. సో ఇక్కడికి ఆర్టీసీ బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఎవరన్నా రావాలనుకుంటే బస్సులో కూడా రావచ్చు అనమాట. అండ్ ఫోటోషూట్ చేసుకోవడానికి చాలా మంచి ప్లేస్ ఇది. మీరు చూడొచ్చు క్లియర్గా ఎంత బాగుందో లొకేషన్ అయితే. సో మన కెమెరామెన్ విశ్వ మంచి మంచి యాంగిల్స్లో తీస్తున్నాడు వీడియోస్. ఈ టైం స్టాంప్ వచ్చిందంతా మనకి మన గోప్రోలో తీసింది వీడియో. ఇది హెల్మెట్ పెట్టడం వల్ల మనకి సరిగ్గా యాంగిల్ అయితే కనిపించలేదు. సో నెక్స్ట్ టైం నేను చూసి బాగా తీస్తాను అనమాట. కానీ నా మిర్రర్లో చూడొచ్చు మీరు రోడ్డు. సో భలేగా ఉంటుంది అనమాట. ఇది ఘాట్ రోడ్ కాబట్టి మనం మంచి బైకర్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రోడ్ని. సో మధ్యదారిలో అయితే వచ్చేసాము. జస్ట్ అలా చిన్న వీడియో అయితే తీస్తున్నాము ఎలా ఉందనే ప్లేసు. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. మనం హాఫ్ హైట్కి వెళ్ళింది ఇంకా. సో ఇంకా హాఫ్ వే అవుతుంది మనకి. సో రైడింగ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇదంతా ఫుటేజ్ అంతా మనం గోప్రోలో అయితే కొన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. సో గోప్రో క్వాలిటీ అయితే మీకు తెలుస్తుంది వీడియో బట్టి. సో నైట్ టైంలో అంతగా ఎఫెక్టివ్గా ఉండదు, బట్ మార్నింగ్ టైంలో మాత్రం 4K FPS బాగా రికార్డ్ అయితే అవుతుంది అనమాట. ఈ యాంగిల్ యాక్చువల్గా నేను కెమెరాకి పెట్టాను, అది హెల్మెట్కి పెట్టేసాను కెమెరా. సో అది కొంచెం నేను చూసుకోలేదు, ఊరికే తలపైకి ఎత్తాల్సి వస్తుంది. అదొకటి నేను మౌంట్ పెట్టి అడ్జస్ట్ చేస్తాను నెక్స్ట్ టైం. సో ఆల్మోస్ట్ మనం అయితే రీచ్ అయిపోయాము హార్స్ హిల్స్ పైకి. సో మంచి థ్రిల్ రైడ్ అన్నమాట ఇది హార్స్ హిల్స్ రీచ్ అవ్వడము. ప్రతి ఒక్క బైకర్కి డ్రీమ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్తో పాటు ఎక్కడికైనా వెళ్ళాలని. సో అలాంటి ఒక డ్రీమ్ డెస్టినేషన్ అనమాట హార్స్ హిల్స్ అనేది. సో ఆల్మోస్ట్ మనం టాప్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇప్పుడు మనం వ్యూ పాయింట్కి అయితే వెళ్దాం అనమాట. వ్యూ పాయింట్ దగ్గర మేఘాలు ఉంది చూస్తారు మీరు, అది ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ముందుంది ముసల పండుగ అన్నట్టు. గోప్రో ఏదైతే ఉందో అది కెమెరా కొంచెం కిందగా అయిపోయింది. సో దానివల్ల మనకు ఫుటేజ్ సరిగ్గా మేము ముందు ఏమో చూడలేకపోతున్నారు. సో ఇదే ప్రాబ్లం అనమాట. మనకి అది రికార్డింగ్ ఎలా జరుగుతుందని చూడలేము రైడింగ్ మధ్యలో. సో తర్వాత నేను చూసాను, నెక్స్ట్ టైం నుంచి బాగా మంచి వీడియో బాగా పెడతాను అనమాట కెమెరా యాంగిల్. సో మనమైతే వచ్చేసాము ఆల్మోస్ట్. సో హార్స్ హిల్స్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే ఇక్కడ జస్ట్ ఎంటర్ అయ్యాము. చూడండి మీరు, మన ముందు ఏదైతే ఉందో అదే వ్యూ పాయింట్ అనమాట. ఫ్యామిలీ చాలామంది వచ్చారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కలిసి.
లొకేషన్ అలాంటిది మరి, అమరావతి అని ఊరికే అనలేదు. బ్రో సో నేను అలా ముందుకెళ్తూ ఉంటే కొంతమంది ఫోటో అయితే దిగుతున్నారు. సో వాళ్ళు నా హెల్మెట్ ఒకసారి అడిగారు అనమాట, నీ హెల్మెట్ ఒకసారి ఫోటో దిగిస్తామని. సో నేనైతే తీసిచ్చాను. సో చూడండి, ఇది లొకేషన్ అనమాట, క్యాంపింగ్కి కరెక్ట్ సైట్ ఇది. అండ్ అదిగోండి వాళ్ళ హెల్మెట్ అయితే ఫోటో అయితే దిగుతున్నారు. సో చూస్తున్నారు కదా, మేఘాలు మన పైన జస్ట్ మనం ఇక్కడ టచ్ చేస్తే టచ్ అయ్యేలా ఉన్నాయన్నమాట మన దగ్గర. ఇదంతా మనకి ఈగల్ ఫిట్స్ పార్క్ i9+లో అయితే క్యాప్చర్ చేస్తున్నాను. సో దీనికి ఆల్రెడీ నేను వీడియో కూడా చేస్తున్నాను, ఈ కెమెరా అది యాక్షన్ కెమెరా. సో మీరు ఆ వీడియో కూడా ఫుల్గా చూడొచ్చు, నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను. సో మనకి బిలో 10,000 అయితే కెమెరా వచ్చేస్తుంది. సో మోటో బ్లాగింగ్ కొత్తగా ఎవరు స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది కెమెరా లో బడ్జెట్లో. సో చూస్తున్నారు కదా, కొంచెం స్టీప్ ఉంటుందన్నమాట. మా ఇక్కడ ఒక్కసారి ఏదన్నా రౌండ్ ఆబ్జెక్ట్ లైక్ హెల్మెట్ కానీ ఏదైనా దొరికిందంటే డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోవడమే, మధ్యలో ఎక్కడ ఆగేదంతా లేదు. సో కొంచెం జాగ్రత్త. అసలు ఇలాంటి లొకేషన్ చూడకుండా ఉంటే వేస్ట్ లైఫ్ నాకు తెలిసి. సో చూడండి, ఒక టైం ల్యాప్స్ వీడియో పెట్టాను అనమాట, ఎంత బాగా కనిపిస్తుంది వ్యూ. ఆ మేఘాలు చూడండి పాస్ అవుతున్నాయి పైనుంచి. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హార్సిల్స్ ఫ్రెండ్స్. సో ఫైనల్గా హార్సిల్స్ అయితే రీచ్ అయిపోయాము. సో ఇది లొకేషన్ అనమాట. చూడండి మన వెనకాలంతా జనాలు, ఇప్పుడే జస్ట్ సన్ రైజ్ అయింది. సో మన వెనకాలంతా మేఘాలు కనిపిస్తుంది కదా. సో కొండ చూడండి. సో ఇంత ఎర్లీ మార్నింగ్ హార్సిల్స్ చాలా బాగుంది చూడడానికైతే. వస్తున్నా. సో లైవ్ ఫ్రమ్ హార్స్లీ హిల్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. మన నిబ్బాలంతా కొండని చెడవింగారు బాగా. సో బ్యాక్ సైడ్ ఇది, ఫ్రంట్ వ్యూ ఏమో ఇది అనమాట. కిందకి చూడండి, జస్ట్ కొంచెం స్లిప్ అయినా కూడా ఎక్కడో ఉంటాం. ఎర్లీ మార్నింగ్ వచ్చింటే ఇంకా బాగా అనిపించేది వ్యూ.
చూడండి మొత్తం మంచిది. సో స్టీప్ చూడండి పైకి అలాగే వెళ్తూ ఉంది. పైన ఎక్కడైనా జరిగితే అలాగా కిందకైతే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ ఫ్రీగా. సో చూడండి ఎంత బాగుందో లొకేషన్ మాత్రం. సో దీనికైతే నేను 10కి 9.5 అయితే ఇస్తాను రేటింగ్. సూపర్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మార్నింగ్ టెంట్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది మార్నింగ్. కానీ ఇక్కడ ఫెసిలిటీ అయితే లేదు, బట్ రూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అవైలబుల్గా, కాటేజెస్. సో ఎంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మిస్ అవ్వకండి. సో తిరుపతి, బెంగళూరు, చెన్నై దగ్గరలో వితిన్ 200 కిలోమీటర్స్ అయితే ఈ లొకేషన్ అయితే వస్తుంది. సో సమ్మర్లో కూడా వెళ్ళొచ్చు, చాలా కూల్గా ఉంటుంది ప్లేసు. అండ్ వింటర్లో అయితే ఇంకా బాగా ఉంటుంది. సో మీ వెకేషన్ లిస్ట్లో ఈ ప్లేస్ని కూడా యాడ్ చేసుకోండి. బట్ కొంచెం జాగ్రత్త, పిల్లలు మాత్రం పొరపాటున జారారంటే మాత్రం కష్టం. సో వీళ్ళెవరో ఆ ఎడ్జ్కి వెళ్ళి అక్కడ ఫోటోషూట్ అయితే చేస్తున్నారు. కొంచెం జాగ్రత్త, ఫోటోషూట్ చేసుకోండి తప్పనట్లేదు. బట్ ఫోటోషూట్ చేస్తూ స్లిప్ అవడం ఇలాంటివి కొంచెం చూసుకోండి, అది కూడా వెనకాల. సో ఇక్కడైతే డిఫరెంట్ ప్లాంట్స్, ఫ్లవర్స్ ఏవేవో ఉన్నాయన్నమాట. సో మీకు ఏమైనా ఇవేమైనా తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి ఏంటనేది. సో నెక్స్ట్ అయితే మనము సో చూడండి నేనైతే మన ఫుల్ రైడింగ్ గేర్లు అయితే కనిపిస్తున్నాను కదా. సో నేను వేసుకున్నది రైనాక్స్ టోర్నాడో 4 Pro జాకెట్ విత్ లెవెల్ 2 ప్రొటెక్షన్ ఆర్మర్. మనకి చెస్ట్, ఎల్బో అండ్ బ్యాక్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది దీంట్లో. సో దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను నేను తప్పకుండా. అండ్ నా హెల్మెట్ వచ్చేసి యాక్జర్ ఎపెక్స్ వెనమస్ స్నేక్ హెల్మెట్. సో నాకైతే రైడింగ్ చేయడం చాలా ఇష్టం అన్నమాట. సో అలాగే ప్రతి మంత్ వేస్తుంటాను రైడ్స్. సో మొత్తానికి ఒక స్పాట్ అయితే అయిపోయింది. సో మనం అయితే నెక్స్ట్ స్పాట్కి అయితే మూవ్ అవుదాం. సో అలా పైకి వెళ్తే మనకి కాటేజెస్, హోటల్ అయితే వస్తుంది. సో హోటల్కి అయితే వచ్చాం అనమాట. సో దీంట్లో మనకి బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. బఫే 150 రూపీస్ పర్ ప్లేట్. సో ఆ టోకెన్స్ అయితే తీసుకున్నాం మేము. సో ఇదే అనమాట రెస్టారెంట్ మనకి. అండ్ అలాగే రిసార్ట్ ప్లేస్ కూడా ఇక్కడే, రూమ్స్ అన్ని ఇక్కడే దొరుకుతాయి మనకి హాస్టల్స్ వస్తే. సో రెస్టారెంట్ అయితే ఇది. సో హాస్టల్స్ వ్యూ పాయింట్ అయితే చూడండి అలా కనిపిస్తుంది మనకి టాప్ యాంగిల్లో డ్రోన్ షాట్లో. సో మనకి బఫే అయితే 150 రూపీస్ పర్ హెడ్. సో అన్లిమిటెడ్ ఉంటుంది ఇది. ఒక రూమ్ తీసుకుంటే మనకి రూమ్తో పాటు అయితే ఇచ్చేస్తారు ఫ్రీగా. సపరేట్గా తీసుకోవాలంటే 150 రూపీస్. సో హెల్మెట్ అంతా ఇక్కడ పెట్టేసి అయితే మేము టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళాము ప్లేట్ తీసుకొని. సో అంకుల్ ఇడ్లీలు అయితే పెడుతున్నారు, బట్ దోశలు అయితే ఇంకా టైం పడుతుందంట. సో జనాలు ఎక్కువ ఉండడం వల్ల మనకి దోశలు దొరకడానికి టైం లేదు. సో వస్తాయని చెప్తున్నారు. సో 150 రూపీస్ కట్టాం కాబట్టి దాన్ని న్యాయం చేయాలి. సో దోశలు వచ్చే వరకు వెయిట్ చేసి వేయించుకొని తినేసే వెళ్తాము.
సో దోశలు అయితే వచ్చినట్టున్నాయి వేడివేడిగా, అందరు ప్లేట్లు అయితే తీసుకొస్తున్నారు ముందుకే. ఏం చేద్దాం, ఆ గార్డెన్లోకి ఏమైనా పోదామా? గార్డెన్ ప్లే ఏరియా మన బండి ఇక్కడ ఏదో పెట్టేసాము. సో హార్స్లీ హిల్స్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. మన బండి అక్కడ ఉంది. సో చూడండి చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా ఇయర్స్ అన్నమాట, చాలా ఇయర్స్ అయిపోయింది. చూడండి ఎంత ఉందో. సో బ్రేక్ఫాస్ట్ అయితే మనకి వచ్చేసి 150 రూపీస్ పర్ హెడ్ అయితే తీసుకున్నారు, బఫే. బాగుంది కదా లొకేషన్. సో హౌస్ వీల్స్ అయితే మనము టిఫిన్ అయితే చేస్తాము. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఒక చిన్న అమ్యూజ్మెంట్ పార్క్ అయితే ఉంది. సో అక్కడ మనకి పెద్దగా ఏమి యానిమల్స్ ఏమి ఉండవు, కానీ డీర్స్, పికాక్స్, ర్యాబిట్స్ ఇట్లా చిన్నపిల్లలకి కొంచెం చూడడానికి తగ్గట్టుగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఆ ప్లేస్కి అయితే వెళ్దాం మనం. సో ఇక్కడ జింకలు అయితే ఉన్నాయి అన్నమాట, జింకలు ఫుడ్ కోసం చూస్తున్నాయి. ఇంకా మన వెనకాల ఫుడ్ ఇస్తారు. సో విశ్వ అయితే ఫుడ్ తీసుకొని వస్తున్నాడు అనమాట వీటికి పెట్టడానికి డీర్స్కి. సో ఎంట్రన్స్ టికెట్ మనకి 20 రూపీస్ ఎంతో పడుతుంది. అండ్ అలాగే ఫుడ్కి అయితే ఎంట్రన్స్ టికెట్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది కాస్ట్, 30 రూపీస్ 15 రూపీస్ అలాగా. సో అదైతే తీసుకొని మేము డీర్స్కి ఫీడ్ చేయడానికి అయితే వచ్చాము. సో వాళ్ళు అక్కడ ఫీడ్ చేస్తున్నారు ఆల్రెడీ, సో అక్కడ ఉన్నది. సో నెక్స్ట్ మన దగ్గరికి వస్తుంది. సో ఇది చూడండి, మన దగ్గర తిన్నంటుంది ఫుడ్. ఇది
పాపం పెద్దది చిన్నదాన్ని బెదిరిస్తున్నది. 2 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఉన్నట్టున్నాయి అవి. సో ఒకటైతే మొత్తానికి మన దగ్గరికి వచ్చింది ఫుడ్ తినడానికి. సో బాగుంటుంది కదా ఇలాగా లైవ్లో యానిమల్స్కి ఫీడింగ్ చేస్తుంటే. సో ఇక్కడికి ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మన పిల్లలతో బాగా చాలా. సో మనకి లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఈమో కోడ్లు ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఈమో కోడ్లు తెలుసు కదా, నార్మల్ సైజ్ కన్నా చాలా పెద్దగా అయితే కనిపిస్తాయి. సో వీటికి కూడా ఫీడ్ ఉంది. సో ఇవి జొన్న పొత్తులు ఉంటాయి కదా, అవి అయితే తింటాయి అన్నమాట. జొన్న పొత్తుల గింజలు అవి వేస్తే బాగా తింటాయి ఇవి. సో మనోడు ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు దాంతో. సో చూడడానికి మన చిన్నపిల్లల సైజ్ అయితే ఉన్నాయి ఇవి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ పికాక్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అయితే మనకి క్యూట్ ర్యాబిట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వైట్ కలర్లో. సో ర్యాబిట్స్ అంటే నాకు చాలా ఇష్టము, బట్ మనం మెయింటైన్ చేయలేము అన్నమాట వాటిని. సో అందుకే పెంచుకోవడం లేదు. సో హార్స్ హిల్లో చిన్న జూ అయితే ఉంది. సో జూలో మనకి ఫస్ట్ జింకలు, దాని తర్వాత ఈము కోళ్ళు, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్యానా పిగ్స్, అలాగే ర్యాబిట్స్ కూడా ఉన్నాయి. సో హార్స్ హిల్స్ ఏంటంటే ఫుల్ ఆఫ్ నేచర్. చూడండి మనకి ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తాయి. అండ్ చిల్డ్రన్ ప్లేయింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో ఈ నీలగిరి చెట్టుకి 164 ఇయర్స్ అంట. చూడండి ఎంత పెద్దగా ఉందా ఇది. ఇది WH హార్స్లీ నాటారంట. సో అందుకే దీనికి నాకు తెలిసి హార్స్లీ హిల్స్ అనేది పేరు పెట్టడం జరిగినట్టుంది. సో చూస్తున్నారు కదా, ఇదే ఆ చెట్టు. చూడండి ఎంత పెద్దగా ఉందో. దీన్ని 1859లో
నాటారు. అటు సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది వ్యూ పాయింట్ అనమాట మనకి. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది అనమాట లొకేషన్ అంతా లోయ ఇది. సో చూడండి ఆ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ అలాగే ఇక్కడ చాలామంది అయితే వచ్చినారు, మీరు చూడొచ్చు. ఫ్యామిలీస్తో పిల్లలు బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఏ విశ్వ బ్రో, ఏంటి సంగతి, హ్యాపీగా ఉన్నావు? Everything is getting okay. After that you also okay. Mummy type bro, బాగుంది. ఎట్లా నవ్వుతా. తలకాయ ఒక్కటే ఇక్కడ ఉంది, అది కనపడడం లేదు. అటు సైడ్ వెళ్ళాలి. అదో లాలలో తిరిగి అదో లాలలో తిరిగి అదో నాన్న లాలలో ఎక్కడ ఇచ్చినారు? అది మాంసమే. దాని తాక్ కిందకి వెళ్ళింది. ఒకడాయి ఇక్కడ ఒకటి దాని అటు సైడ్ పెడతా. నెక్స్ట్ చిల్డ్రన్ పార్క్ అయితే వచ్చాం అనమాట. సో విశ్వ అయితే చిన్నపిల్లల ఉయ్యాలైతే ఊగుతున్నాడు. సూపర్ లేదు, చిన్నపిల్లల అయితే కొంచెం టైంపాస్ అయిపోద్ది ఇక్కడ. సో నేను కూడా అలా జస్ట్ ట్రై చేస్తున్నాను చిన్నగా. సో రీసెంట్గా అయితే హార్స్ హిల్స్లో బోటింగ్ కూడా స్టార్ట్ చేసినట్టున్నారు, బట్ మేము వెళ్ళే టైంకి అయితే అది ఓపెన్ లేదు. సో ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట హార్స్ హిల్స్లో చూడడానికి, ఓ మంచి అట్రాక్షన్. చాలా బాగుంటుంది అనమాట లొకేషన్ వ్యూ అనమాట. పోదామా? లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో లైట్గా ఫోటోషూట్ అవి చేసుకొని అయితే హార్స్ రైడ్స్ అయితే ఇంక బయలుదేరడానికి అయితే రెడీ అయిపోయాము. సో హోప్ యూ ఎంజాయ్డ్ హార్స్లీ హిల్స్. సో హార్స్లీ హిల్స్లో మనం 1 or 2 days అయితే ఉండొచ్చు. సో అయిపోయింది ట్రిప్పు. సో మన బైక్ అయితే మొబైల్ పెట్టుకొని లొకేషన్ ఆన్ చేసుకొని బయలుదేరుతున్నాము. సో మన మొబైల్కి ఎలాగో ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి మన బైక్ ఛార్జింగ్ ఆప్షన్ ఉండడం వల్ల పెట్టుకొని
ఏ బాధ లేకుండా అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో మన కొత్తగా వచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ BS6 మోడల్స్లో ఇది ఒక అడ్వాంటేజ్. ఛార్జింగ్ ప్లగ్ పాయింట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం. సో రైడ్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వస్తున్నప్పుడు మనకి ట్రక్ అయితే కనిపించింది. సో ఇది దేని టైం క్యారీ చేస్తుందో అర్థం కాలేదు. నాకు తెలిసి ఆ ఫ్లైట్ టైర్లు అనుకుంటా, అంత పెద్దగా ఉన్నాయి చూడండి. నార్మల్ టైర్స్కి దానికి కంపేర్ చేస్తే చాలా హ్యూజ్ డబల్ త్రిబుల్ సైజులో అయితే ఉన్నాయని. సో హోప్ మీరైతే వీడియో ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో సైనింగ్ ఆఫ్, ఇట్ మీ శేఖర్ సారిగం. సో ప్లీజ్ do subscribe to my YouTube channel for more interesting videos. So let's meet again.